9 Pro ని ఆల్మోస్ట్ నేను వాడేసి 1 వీక్ అవుతుంది. సో దీనివల్ల నాకు కలిగిన ఎక్స్పీరియన్స్, అసలు ఈ బ్యాటరీ హీటింగ్ గోల ఏంటి, హెసెల్బ్లాడ్ కెమెరా గురించి, ఆ తర్వాత అసలు ఈ ఫోన్ కొనచ్చా లేదా అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో కంప్లీట్ డీటెయిల్స్ కోసం స్టే ట్యూన్డ్. హాయ్ హలో, వెల్కమ్ టు నిర్వాణ టేస్ట్ ఆఫ్ ఎటర్నిటీ. నేను మీరు ప్రీవియస్ వీడియోలో మనం OnePlus 9 Pro అన్బాక్సింగ్, దాని ఫుల్ డీటెయిల్స్, దాంతోపాటు దాని ప్రోస్ అండ్ కాన్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. మీరు కనుక ఒకవేళ ఆ వీడియోని చూడనట్టయితే కింద లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో కానీ పైన ఐ బటన్ లో కానీ ఇస్తాను, చెక్ చేసుకోండి. OnePlus 9 Pro వచ్చేసి 3 కలర్స్ లో అవైలబిలిటీలో ఉంది. ఒకటి మార్నింగ్ మిస్ట్, స్టెల్లార్ బ్లాక్ అండ్ పైన్ గ్రీన్. స్టెల్లార్ బ్లాక్ ని, ఆ తర్వాత పైన్ గ్రీన్ ని వీళ్ళు మ్యాట్ ఫినిష్ తో ఇచ్చారు. ఒకటి మార్నింగ్ మిస్ట్ ని ఒక్కదాన్ని మాత్రమే మనం గ్లాసీ ఫినిష్ తో చూడొచ్చు. దీన్ని సింపుల్ టర్మ్స్ లో చెప్పాలి అంటే మంచి గ్లాస్ అండ్ మెటల్ అల్యూమినియం శాండ్విచ్ అని చెప్పవచ్చు. ఫోన్ కున్న కర్వేచర్ వల్ల ఫోన్ ని ఈజీగా పట్టుకోవచ్చు. దీని ఇంజనీరింగ్ ఎంత బాగా డిజైన్ చేశారు అంటే మనకు అసలు ఇది బల్కీగా అనిపించని, మనం కంపల్సరీ మొబైల్ కేసెసే వాడాలి, లేకపోతే దీనిపైన ఫింగర్ ప్రింట్స్ ఈజీగా ఇలా పడుతూ ఉంటాయి. సో కాకపోతే ఇది మంచి డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్ మొబైల్ గా చెప్పుకోవచ్చు. యాక్సిడెంటల్ డ్రాప్స్ వల్ల గ్లాస్ కొంచెం బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలా అనేసి 70,000 ఫోన్ ని మనము మొబైల్ కేసి వేసి వాడేస్తూ ఉంటే దాని లుక్ కూడా పోతుంది కదా. సో ఇది ఒక కాన్ అని చెప్పుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ స్కానర్ గురించి మాట్లాడినట్టయితే ఇది చాలా కిందికి ఉండడం వల్ల స్టార్టింగ్ ఇబ్బందిగా అనిపించినా తర్వాత ఇది చాలా ఫాస్ట్ రెస్పాన్స్ తీసుకుంటుంది. కొన్నిసార్లు మాత్రం కంపల్సరీగా పవర్ బటన్ ప్రెస్ చేస్తే కానీ రెస్పాండ్ అవ్వటం లేదు. OnePlus 9 Pro హైట్ వచ్చేసి 163.2 mm ఉంది, వెడ్త్ 73.6 mm, థిక్నెస్ 8.7 mm. ఆ తర్వాత వెయిట్ వచ్చేసి 197 grams ఉంది. సైడ్ బటన్స్ ఎప్పట్లాగే లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ బటన్, రైట్ సైడ్ అలర్ట్ సైడ్ స్విచ్, లాక్ అండ్ అన్లాక్ బటన్ ఇచ్చారు. టాప్ లో నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది అండ్ బాటమ్ వచ్చేసి సిమ్ ట్రే, మైక్రోఫోన్ అండ్ USB పోర్ట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి ఇది డ్యూయల్ సిమ్ సపోర్టర్ అండ్ 5G సిమ్ సపోర్టర్ గా కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూడడానికి ఇది మంచి కాంపాక్ట్ బాడీ విత్ ఎక్సలెంట్ బిల్డ్ క్వాలిటీ అండ్ యూనిక్ AG గ్లాస్ ప్రాసెసింగ్ గా చెప్పవచ్చు. అంతేకాదు బ్యాక్ కెమెరా చూడడానికి పెద్దవిగా ఉన్నందుకు మంచి క్లాసీ లుక్ గా అనిపిస్తుంది. ఫోన్ కి వచ్చిన మొబైల్ కేస్ ఏమంతా ఇంట్రెస్టింగ్ గా లేదు అని, 2 రోజులు వాడితేనే ఫుల్ గా డస్టీగా అన్టైడీగా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఆడియో అండ్ వీడియో గురించి మాట్లాడినట్టయితే ఇది డ్యూయల్ స్పీకర్స్ తో వస్తుంది. నాకు మాత్రం పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. మ్యూజిక్ అంటే మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవచ్చు. డాల్బీ సౌండ్ ఎఫెక్ట్స్ తో మీకు ఒక వీడియో చూపిస్తాను, చెక్ చేయండి. ఎప్పట్లాగే సెటప్ ప్రాసెస్ చాలా సింపుల్ గా ఉంది. మీ జీమెయిల్ అకౌంట్ తో యాడ్ అయ్యి అన్నిటికీ ఓకే అని చెప్తే సరిపోతుంది. పెద్ద కాంప్లికేషన్స్ గా ఏమీ లేవు. డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే OnePlus 9 Pro డిస్ప్లే ఫ్రంట్ గ్లాస్ మనకి కోరిక్ గొరిల్లా గ్లాస్ 5 సపోర్టర్ తో వస్తుంది. స్మార్ట్ 120Hz రిఫ్రెష్ రేట్, HRD10 సర్టిఫైడ్ అమోలెడ్ ప్యానెల్, 10-bit కలర్ డెప్త్ విత్ ఎక్సెప్షనల్ బ్రైట్నెస్, స్క్రీన్ రెజల్యూషన్ అండ్ పిక్సెల్ డెన్సిటీని మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. ఇది చూడడానికి పెద్దగా బ్రైట్, సూపర్ క్లీన్ అండ్ సూపర్ స్మూత్ అండ్ రాకింగ్ అని చెప్పవచ్చు. కలర్ బ్యాలెన్సింగ్ అయితే మైండ్ బ్లోయింగ్. లైట్ కండిషన్స్ ని బట్టి చాలా మంచి ఫీజబిలిటీని చూపిస్తుంది. పవర్ ఎఫిషియన్సీ కరెక్ట్ గా వాడే ఫోన్ లో ఇది ఫస్ట్ డివైస్ గా చెప్పుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ స్కానర్ ని మినహాయించి డిస్ప్లే పరంగా, సాఫ్ట్వేర్ పరంగా నాకే కంప్లైంట్స్ లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే అమేజింగ్ అనిపించింది. యాప్స్ ఓపెన్ చేసేటప్పుడు మాత్రం చాలా ఫాస్ట్ గా ఓపెన్ అయ్యాయి. ఎక్కడ డబుల్ ప్రెస్ చేయాల్సిన అవసరం రాలేదు. వర్డ్స్ టైప్ చేసేటప్పుడు వైబ్రేషన్ చాలా ప్రీమియం గా ఉంది. వైబ్రేషన్ మోటార్ చాలా ప్రీమియం గా ఇచ్చారు అని చెప్పవచ్చు. ఏమైనా 2K రెజల్యూషన్, 120Hz స్మూత్ రిఫ్రెష్ రేట్ తో OnePlus 9 Pro డిస్ప్లే బెస్ట్ కలర్ ఎలివేషన్ ఆన్ ద ప్లానెట్ అని చెప్పవచ్చు. ఫోన్ గురించి మాట్లాడినట్టయితే ఇది స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ తో నడుస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసి 12GB ర్యామ్ అండ్ 256GB రామ్. అండ్ ఇది Android వర్షన్ 11. దీంట్లో కూడా మంచి ఫీచర్స్ ని ఇచ్చారు.
మీరు ఇక్కడ మీకు నచ్చినట్టు మీ డివైస్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు. యూజర్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకి చాలా మంచి ఓఎస్ ని ఇచ్చారు అని చెప్పవచ్చు. బ్యాటరీ స్టోరేజ్ గురించి మాట్లాడినట్టయితే నేను పర్చేస్ చేసింది OnePlus సిరీస్ హై ఎండ్ వర్షన్. ఇది 256 GB వేరియంట్. ఇది ఇనిషియల్ గా సెటప్ లో నాకు 29.28 GB ని వాడేసింది. అంటే 11% ని యూజ్ చేసి. OnePlus 9 Pro కి స్క్రీన్ క్యాలిబ్రేషన్ ఉంది అండ్ అది ఎప్పట్లాగే వివిడ్ లోనే ఉంది. రెజల్యూషన్ వచ్చేసి ఫుల్ HD అండ్ QHD లో ఉంది. సో మనకి నచ్చినట్లు మనం చేంజ్ కూడా చేసుకోవచ్చు. కస్టమైజేషన్ లో క్యాన్వాస్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. నాకు మాత్రం పర్సనల్ గా బాగా నచ్చేసింది. రిఫ్రెష్ రేట్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ స్మార్ట్ 120Hz అండ్ స్టాండర్డ్ 60Hz కనిపిస్తాయి. స్మార్ట్ 120Hz లో అయితే మనం స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ని 120 లోనే ఐడియల్ గా ఉంటుంది. అంటే అది 1 Hz కి అవ్వదు. మీకు 60Hz లో పెట్టుకుంటేనే 1 Hz కి కన్వర్ట్ అవుతుంది. దీనివల్ల బ్యాటరీ సేవ్ అవుతుంది. నెక్స్ట్ మనం కెమెరా గురించి మాట్లాడుకుందాం. మ్యాక్ కెమెరా బల్కీగా ఉన్నా చూడడానికి చాలా అట్రాక్టివ్ గా, ఆ తర్వాత ప్లెజెంట్ గా అనిపిస్తుంది. అంతేకాదు ఓవర్ హీటింగ్ ప్రొటెక్షన్ మనకి కెమెరాకి కూడా ఇచ్చారు. సో దీనివల్ల మనం ఫొటోస్ ని 15 minutes కన్నా లేకపోతే హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువసేపు వాడలేము. ఒకసారి మనం దీన్ని ఎక్కువసేపు వాడినట్టయితే ఇది ఓవర్ హీట్ అయిపోయి మనకి ఆ తర్వాత ఫొటోస్ తీసుకోవడానికి రాదు. సో దీనివల్ల మనకి చాలా విసుగు వచ్చేసేస్తుంది. ఫోన్ కూలింగ్ అయ్యేంత వరకు మనం ఆగాలి. ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు OnePlus ఫ్రంట్ కెమెరా పెద్ద ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ గా ఏమీ అనిపించలేదు. ఇంతకు ముందు మనం ఎలా ఉండిందో అలాగే ఉంది. సెల్ఫీస్ నాకు మాత్రం ఏమంత ఇంట్రెస్టింగ్ గా లేదు. కంప్లీట్ డిసప్పాయింట్మెంట్ అనే చెప్పుకోవచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే ఇది మనకి డిసప్పాయింట్మెంటే చూపించింది అని చెప్పవచ్చు. కొన్నిసార్లు వాడకపోయినా 4 to 5% బ్యాటరీ ఊరికనే డ్రైన్ అయిపోయింది. ఎనీవేస్ సాఫ్ట్వేర్ అప్డేషన్స్ అయితే జరుగుతున్నాయి. హెవీ గేమ్స్ ఆడినప్పుడు మాత్రం చాలా స్మూత్ గా వర్క్ అవుతుంది. అస్సలు మైండ్ బ్లోయింగ్ అని చెప్పవచ్చు. బట్ హీట్ ఇష్యూస్ అయితే చాలా ఉన్నాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ చాలా హీట్ ఎక్కిపోతుంది. ర్యామ్ గురించి మాట్లాడినట్టయితే OnePlus 9 Pro ర్యామ్ ఆప్టిమైజేషన్ చాలా బాగుంది. అంతేకాదు సాఫ్ట్వేర్తో పాటు ఇది ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. సో పర్ఫార్మెన్స్ వైజ్కి వస్తే నా నుండి 10 out of 10 అని చెప్పవచ్చు. ఓవరాల్ గా చెప్పాలి అంటే చిన్న మైన్యూట్ డిస్టర్బెన్స్ ప్రతి మొబైల్స్ లో ఉంటూనే ఉంటాయి. అండ్ సాఫ్ట్వేర్ అప్డేషన్స్ వల్ల ఎలాగో ఇవన్నీ సాల్వ్ అయిపోతున్నాయి. సో OnePlus 9 Pro awesome mobile for this year అని అండ్ మంచి ఫ్లాగ్షిప్ డివైస్ ఫర్ ది కంపెనీ అని చెప్పుకోవచ్చు. సో నా వరకు OnePlus 9 Pro ని కొనవచ్చు. సో ఇంతే అండి OnePlus 9 Pro గురించి నాకు తెలిసినంత వరకు మీకు అన్ని డీటెయిల్స్ కంప్లీట్ గా ఇచ్చేసాను. మీకు కనుక ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో అడిగితే కంపల్సరీగా వాటికి నేను జవాబు చెప్తాను. మరో అన్బాక్సింగ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు